ఈ ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలుగుతుంది అయ్యా, సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమకరంగా మాకు దీవెనకరంగా యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి. పాత నిబంధన గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం చదువుకుంటాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఇక నేటి ధ్యానాంశం ఏంటంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుడిదే. మరొక లేఖనం చదువుతాం. నిర్గమాకాండము పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. నిర్గమకాండము దీని యొక్క సారాంశం ఏంటంటే మనకి కనిపించేది మెయిన్ ఏంటంటే యుద్ధము. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తు యొక్క ప్రజలతో రాజుతో ఎవరు యుద్ధం చేశారంటే దేవుడే యుద్ధం చేశాడు. ఎలాగంటే సముద్రం 2 పాయలుగా చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి ఎవరు బయలుదేరారంటే ఐగుప్తు దేశ రాజు సైనికులు బయలుదేరి వచ్చారు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలకి ఎదుట ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకాల ఏముంది? ఫరో సైన్యం. ఇశ్రాయేలు ప్రజల తరపున ఎవరు యుద్ధం చేశారంటే దేవుడే యుద్ధం చేశాడు. యుద్ధము యెహోవాదే. ఇక్కడ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మనకి లాస్ట్ వారం మనం చెప్పుకున్నాం, దేవుడు ఆకాశం నుండి ఆహారం దయచేశాడు, ఆ బండ నుండి నీళ్ళిచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటిగా యుద్ధం ప్రారంభమైంది. ఎవరితోనంటే అమాలేకులతో యుద్ధం ప్రారంభమైంది. ఎవరితోనండి? మనం చదివినటువంటి లేఖన భాగం చదివాము. ఎవరితోనంటే అమాలేకులతో యుద్ధం ప్రారంభమైంది. దేవుడు సెలవించిన ప్రకారం మోషే ఏమంటున్నాడంటే తన శిష్యుడైనటువంటి యెహోషువకు ఒక విషయం చెప్తున్నాడు. నీవు వెళ్ళి కొందరిని తీసుకుని నేను శిఖరంపై ఉంటాను, కొండపై శిఖరంపై ఉంటాను, కొందరిని తీసుకురమ్మంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నేను ఆ శిఖరం పైన ప్రార్థన చేస్తాను అంటున్నాడు మోషే. ఎలా ప్రార్థన చేస్తాను అంటున్నాడు? 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానంటున్నాడు. ఇప్పుడు అమాలేకులు వచ్చారు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి, అమాలేకులు అనేటువంటి ప్రజలకి యుద్ధం జరుగుతుంది. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి విజయం వచ్చిందంటే దేవుని ప్రజలకి విజయం వచ్చింది. మోషే చేతులు దించితే అమాలేకులు విజయం సాధిస్తున్నారు. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో తండ్రికి విజయం వస్తుంది.
మరి చాలా కష్టం కదా మోషేకి. అలా చేతిలోంచి ప్రార్థన చేయడం ఎంతసేపు మరి నేను అప్పుడు ఏం చేస్తారంటే ఒక బండ దగ్గర కూర్చోబెట్టి మోషేని, ఎవరంటే హూరు అహరోను కలిసి ఒక బండ మీద కూర్చోబెట్టారు. మోషే రెండు చేతులు ఎలా ఎత్తినప్పుడు ఒక పక్క ఒకరు మరో పక్క ఒక చేతులు ఎలా పట్టుకున్నారు. ఎప్పుడు వరకంటే సూర్యుడు అస్తమించేంత వరకు మరలా పట్టుకొని ఉన్నారట. మోషే రెండు చేతులు ప్రార్థన చేస్తున్నాడట. ఇరువురు కలిసి రెండు చేతులు పట్టుకున్నారట. ఎవరు? బెసలేలు మనవడైనటువంటి హూరు, రెండో వ్యక్తి అహరోను యాజకుడు. రెండు చేతులు పట్టుకున్నారు. మొట్టమొదటి విజయం సాధించారు. ఎవరి మీద? అమాలేకులు. ఎవరంటే వారు ఇంతకి అమాలేకులు ఎవరంటే వాళ్ళు మనకి తెలుసు కదా. ఇస్సాకు ఇద్దరు కుమారులు. ఎవరు? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఎవరండి? యాకోబు. ఈ యొక్క ఏసావు సంతతి నుంచి వచ్చినటువంటి ఎవరంటే అమాలేకులు. అంటే ఎవరంటే మనవడు. ఎందుకు? బంధువులే కాదా ఇశ్రాయేలుకి? బంధువులే శత్రుత్వం కదండి. బంధువులే శత్రుత్వం. ఈ అమాలేకులు ఎవరంటే మనవడు. ఎవరికి? ఎదోమీయుడికి. ఈ అమాలేకులే మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో యుద్ధం జరిగింది. అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత కనాను ప్రయాణంలో ఈ మొట్టమొదటిగా ఎవరు ఎదురయ్యారంటే అమాలేకులు. దేవుడు ఏమన్నాడంటే వీరిని శపించాడు. వీరిని భూమి మీద ఉండనీయకంటే ఈ జాతిని నేను నాశనం చేస్తాను అన్నాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏమన్నాడు? వీరిని భూమి మీద ఉండకుండా ఈ జాతినే నేను లేకుండా చేస్తాను. ఆ అవకాశం ఎవరికి వచ్చిందని తెలుసా? సౌలుకు వచ్చింది. సౌలు రాజుగా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆ అవకాశం ఎవరికి వచ్చిందంటే సౌలుకి వచ్చింది. కానీ ఏం చేశాడంటే అమాలేక రాజును విడిచిపెట్టేశాడు. ప్రజలందరినీ హతం చేశాడు. అన్ని దోచుకున్నాడు, అన్ని వశం చేసుకున్నాడు సౌలు. కానీ ఏం చేశాడంటే ఆ రాజును విడిచిపెట్టేశాడు. అందుకని దేవునికి కోపం వచ్చింది. ఏమంటున్నాడంటే సమూయేలు చెప్పు, ఇదిగో నేను తన రాజ్యాధికారం నేను తీసివేసేస్తున్నాను, నేను మరొకరికి ఇవ్వబోతున్నాను రాజు అవకాశం. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు, మీరు ఎప్పుడైతే కనాను దేశంలో ప్రవేశిస్తారో మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క సమస్త ప్రజలు శాంతిగా అంటే విశ్రాంతిగా ఉంటారో, మీ శత్రు దేశాన్ని విజయం సాధించి తర్వాత ఆ దేశంలో మీరు ప్రవేశించినప్పుడు ఆ అమానీకులను నేను హతం చేస్తాను అని వాగ్దానం చేశాను. ఇప్పుడు యుద్ధం యెహోవాదే మనం చెప్పుకుంటున్నాం. మనం చాలా మార్లు విన్నాం. హిజ్కియా ప్రార్థన చేయగానే ఎవరు యుద్ధం చేశారండి? 185,000 మందిని దేవుడు హతం చేశాడు. ఎవరు చేశారు యుద్ధం? దేవుడే చేశాడు యుద్ధం. ఇప్పుడు మనం చదువుకున్నాం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదువు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే దావీదు కనిపిస్తున్నాడు. అక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఎవరు? రాజు దావీదు మహారాజు అంటున్నాడు. చిన్నవాడు, బాలుడుగా ఉన్నాడు దావీదు. ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు? గొలియాతుతో యుద్ధానికి. ఫిలిష్తీయుడైన గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. చాలా చిన్నవాడు. సౌలు దగ్గరికి అంటున్నాడు, ఇదిగో ఆ ఫిలిష్తీయుడు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మన ప్రజలతో, దేవుని ప్రజలతో, ఇదిగో నేను వెళ్తాను, ఫిలిష్తీయుని ఏం చేస్తాను, నేను హతం చేస్తానంటే నవ్వాడు. నీ చేత కాదు, నువ్వు బాలుడివి అంటున్నాడు. అయినా సరే ఏమంటున్నాడు, నేను ఎన్నో జంతువులను చంపానే, వాటిని వెంబడించి మరి గొర్రెలు తీసుకొచ్చానే, ఫిలిష్తీయుడు ఎంత నా ముందు అంటున్నాడు. సరే అన్నాడు. ఏమన్నాడు సౌలు? సరే ఏమంటున్నాడంటే
తనకి యుద్ధానికి మరి కావాలి కదా, ఏం కావాలి? కవచము కావాలి, సర్వాంగ కవచం కావాలి, ఈటె కావాలి, శిరస్నానం కావాలంటే హెల్మెట్, ఇవన్నీ ధరిస్తున్నాడు. కత్తి పట్టుకున్నాడు, కానీ ఏమి తనకి ఏంటంటే ఏదో ఫీలింగ్, ఏమిటి అన్ని నేను చేయలేను రాజా, నేను యుద్ధం ఇలా చేయలేను, వీటిని అన్ని తీసేసాను, అన్నీ తీసేసాను. ఏం కావాలనుకున్నాడు? 5 ఒడిసెరాలు తీసుకున్నాడు. ఇది చాలు నాకు అంటున్నాడు. కానీ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు ఎంత బలగంతో వెళ్తాడో, ఎంత ప్లాన్ చేసుకుంటాడో, ఒక శత్రువుని జయించడానికి ఈటు పట్టుకుంటాడు, ఖడ్గం పట్టుకుంటాడు, శిరస్త్రావం ధరిస్తాడు. కానీ దావీదు ఏమొద్దంటున్నాడు? నాకేం అవసరం లేదు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు గొలియాతుతో, నేను దేవుని నామం పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అంటున్నాడు. ఎవరి పేరట? దేవుని నామం పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. అలాగే గొలియాతుని చంపాడు. అదేవిధంగా గొలియాతుని చంపాడు. కొత్త నిబంధన ఒకసారి చెప్పాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు అపవాదినందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధమనసు జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల నుంచి ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయు శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మకర్తమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మీరు కూడా ఉండుడి. ఇక్కడ ఒక సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తున్నాడు. ఒక సంఘానికి, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక లేఖ రాస్తున్నాడు. ఎందుకంటే వారి సంఘంలో చాలా సతమతం అయిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మేము అపవాదికి లోనైపోతున్నాము, బందీకాలం అయిపోతున్నాం, మేము పోరాడలేకపోతున్నాం అని వారి మనస్సులో హృదయాలు అనుకుంటున్నారు. ఎవరు? సంఘస్థులు. ఒక సంఘం, ఎఫెసీ సంఘం. ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక లేఖ రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు బలవంతులై ఉండుడి. ఏమి ధరించుకోవాలి? సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలండి? సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఇక్కడ 6 విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 6 విషయాలు మనకి బయలుపరుస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఒకవేళ మీరు యుద్ధానికి వెళితే, చాలా జాగ్రత్తగా వినాలి, మీరు కానీ యుద్ధానికి వెళితే ఏం ధరించుకోమంటున్నాడు?
కవచము ధరించుకోమంటున్నాడు. కవచము, సర్వాంగ కవచము ధరించుకోవాలి మీరు. ఇంకేమంటున్నాడంటే శిరస్త్రాణము ధరించుకోండి. సమాధానమైన సువార్త వలన సిద్ధ మనసు కలిగినటువంటి జోడు కొడుకున్నట్టున్నాడు. దేనికి? పాదములు. విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. వాక్యం అనే ఖడ్గం పట్టుకోమంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. మీరు యుద్ధానికి ఎవరితో వెళ్తున్నారు? ఎందుకు? ఎవరి మీదకి వెళ్తున్నారు? ఎందుకు? మనుషులతో కాదు. మనుషులందరూ మంచోలే. మనం ఒక మాట అంటాం కదా, వారు మంచి మనుషులే కానీ వారి గుణమే చెడ్డది. ఏమంటారు? వాడు మంచోలే, చాలా మంచి, కానీ వాళ్ళ గుణమే చెడ్డది. లోకానుసారంగా మాట్లాడుకుంటాం మాట. వారి కుటుంబీలందరూ మంచోలే కానీ వారి గుణంలే చెడ్డది. వాడు మంచోడేనండి, వాడి గుణమే చెడ్డదండి. ఆమె మంచిదేనండి కానీ ఆమె గుణమే చెడ్డ. ఎంత రకాలుగా మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడట్లేదు. మీరు మంచివారే కానీ మీరు మనుషులతో యుద్ధం చేయకండి. ఎవరితోటి? మీ పొరుగు వారితో యుద్ధం చేయకండి. మీ సంఘ సభ్యులతో యుద్ధం చేయకండి. మీ సేవకులతో యుద్ధం చేయకండి. ఎవరితో చేయలేదను? ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార శక్తులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండల దురాత్మల సమూహముతో యుద్ధము చేయాలి, పోరాడాలి. అంటే అపవాది సమూహం చాలా మట్టుకు ఉంటుంది. దీన్ని ఎలా పాడు చేయాలని చూస్తాడు. గొప్ప విషయం ఏంటంటే దేవుని కృప, దేవుని యొక్క ప్రత్యక్షత అన్ని వేళలో, అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతుంది. కానీ అపవాది చేయలేదు. అపవాది ఎక్కడ కూడా అలా చేయలేదు. కానీ ఎలా ఉపయోగిస్తాడంటే తన అనుచరుల చేత పంపిస్తాడు. ఎవరిని ఎలా మట్టి కనిపించాలో, ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో ఎవరు పంపిస్తాడు? తన అనుచరులు పంపిస్తాడు. ఇప్పుడు చదివాం కదా, దురాత్మల సమూహము ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో అపవాది రాలేడు. కానీ దేవుని కృప మాత్రము అన్నింటినా ఆయన ప్రత్యక్షత ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా అంటే అంటాడు కదా దేవుడు, నువ్వు ఎక్కడ ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఆకాశమందు ఉన్నా నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. కానీ అపవాది మాత్రం, దుష్టుడు మాత్రం అవకాశం లేదు. కానీ తన అనుసరులను ఉపయోగించుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాసము అంటే నీకు విశ్వాసం ఉండాలి. డాలు అంటున్నాడు, దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనే డాలును చేత పట్టుకోవాలి. ఏం జోడు తట్టుకోవాలి? సిద్ధ మనస్సు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తోడుకొని నిలబడాలంట. విశ్వాసమైన డాలు ధరి పట్టుకోవాలంట. ఆత్మ ఖడ్గము పట్టుకోవాలంట. అంటే వాక్యం ద్వారా నువ్వు నిలబడాలి. ఎందుకంటే నువ్వు అపవాది యుద్ధం చేయలేవు. నువ్వేమనుకుంటున్నావు అంటే, అనుకుంటావు నువ్వు, నేను ప్రార్థనకు వెళ్ళిపోతున్నాను కదా, అనుదినం ప్రార్థన చేసేస్తున్నాను కదా, అపవాదిని నన్నేం చేయను. కానీ ఇక్కడ ఏమంటున్నాడే, ఆత్మ ఖడ్గము పట్టుకోవాలి. అంటే వాక్యం అని ఖడ్గము పట్టుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటున్నావు వాక్యం? నువ్వు ఎలా ఎదిరించగలవు? ఎవరిని ఎదిరించగలవు? అంటే మామూలు కత్తులు అనుకుంటున్నారా, లేదా ఖడ్గాలు అనుకుంటున్నారా, లేదా హీట్లు పట్టుకోవడం అనుకుంటున్నారు? కాదు, ఆత్మానుసారంగా మాటలు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏం ధరించుకోవాలి? శిరస్త్రాణం ఈ తలకి. గొప్ప విషయం ఏంటంటే, ఓకే మనం అన్ని కూడా ధరించుకుంటాం. ఓకే, విశ్వాసం అంటే ఆలు పట్టుకుంటాం, ఖడ్గం పట్టుకుంటాము. మైమరుపు అంటే మనకి ఛాతి కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ధరిస్తారు కదా. మరి 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 శిరస్సుకి శిరస్త్రాణం ధరించుకుంటాము. ఆత్మ ఖడ్గం పట్టుకుంటాము, ఈటను పట్టుకుంటాము, డాలును పట్టుకుంటాము.
కేడవను పట్టుకుంటాము, చాలా మటుకు ఎత్తానికి ప్రయత్నం. కానీ చాలా ప్రాముఖ్య విషయం ఏంటంటే వెనక భాగం మాత్రం ఏమీ ఉండదు. వెనక భాగం మాత్రం ఏమి ఉండదు. నువ్వు యుద్ధానికి బయలుదేరుతున్నావంటే నీ వెనక భాగం మాత్రం ఏమి ఉండదు. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ అవిశ్వాసంలో నువ్వు పడిపోయి నువ్వు వెనక్కి పారిపోతే కనుక నీ వెనకాల ఏం కనపడుతుంది తెలుసా? నువ్వేమి ధరించుకోలేని మనిషికి కనపడతావు. అప్పుడు పట్టుకుంటాడు ఎవరు? అపవాది. అవకాశం వచ్చేసింది. ఎందుకంటే వెనక వైపు నువ్వేమి ధరించావు, ఏమీ ఉండదు. పట్టుకుంటాడు, గేలం వేస్తాడు, నీకు పడగొడతాడు, నేను ఒక బాణం వేస్తాడు, అగ్ని బాణం వేస్తాడు, నువ్వు ఏంటంటే పడిపోతావు. అదే చాలా చాలా ప్రతి విశ్వాసం కూడా గమనించాలి. అదే నువ్వు అనుకుంటావు ఇలాగ నేను నిటారుగా నిలబడుతున్నాను, నేను ధైర్యంగా నిలబడుతున్నాను అనుకుంటా. దేవుని అపవాదిని చూసి నువ్వు పారిపోయావంటే నీ వెనక భాగం కనబడుతుంది. ఎవరికి? అపవాదికి పట్టుకుంటాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? నాకు ఏం అవసరం లేదు, నాకు చాలు. ఎవరున్నారు? నేను దేవుని నామం పేరిట నేను యుద్ధం చేస్తానని నిలబడుతున్నాడు. ఎంత విశ్వాసం! చాలని విశ్వాసం పట్టుకున్నాడు. సిద్ధ మనసు కలిగిన చోటు తొడుక్కుని నిలబడ్డాడు ధైర్యంగా. ఏ విజయం వచ్చిందా లేదా? ఆత్మ ఖడ్గం పట్టుకున్నాడు దావీదు. విజయం సాధించాడా లేదా? అందుకే మనం వాక్యానుసారంగా మనం జీవించాలి. మనం అనుకుంటాం వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, మా ఇరుగు పొరుగు వారు మంచి కాదు. ఎవరు నీకు తెలియదు. నువ్వు వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే నీకు అర్థమవుతుంది. చాలా అపవాది చాలా వెలుగులు పెడతాడు, సంఘంలో గొడవలు పెడతాడు, కుటుంబంలో గొడవలు పెడతాడు, నీ ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఎందుకు పనికిరాని గొడవలతో నేను సతమతం చేసేస్తాడు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తానే నువ్వు అప్పుడు ఎవరికి విజయం నీకు విజయం వస్తుంది. ఎవరి మీద? అపవాది మీద. నేనేం చేయడు, పారిపోతాడు. కానీ నువ్వు పారిపోతే ఇప్పుడు చెప్పుకున్నాము, అపవాది వాళ్ళు చిక్కుపోతాడు. జాగ్రత్త. అది చెప్తున్నాడు ఎవరికి? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. జాగ్రత్తలు, భయపడకండి, మీరు బలవంతులుగా ఉండండి, నిలబడండి, ధైర్యంగా ఉండండి. ఎందుకు మీ హృదయంలో భయం? ఎందుకు? ఇదిగో డాలు పట్టుకోండి, విశ్వాసం, మీ విశ్వాసం విడిచిపెట్టకండి. ఎంత వివరంగా చెప్తున్నాడు. రక్షణని కవచం ధరించుకోండి. 6 పాయింట్లు చెప్తున్నాడు. ఆత్మ ఖడ్గము, విశ్వాసం అనే కాదు, ఇవన్నీ ధరించుకొని నిలబడండి. మీరు మిమ్మల్ని ఏం చేయకపోవాలి. ఒకవేళ మీరు వెన తిరిగారా, మీరు అయిపోయింది. యుద్ధంలో ఓడిపోయామని భయపడుతున్నారా, మీరు వెన తిరిగారా, అంతే. ఇంకా వలలో పడిపోయినట్టే, నువ్వు లోకంలో పడిపోతావు. లోకంలో పడిపోతే ఎందుకు? నీ జీవితం ఎందుకు కన్నున్నా సరే నీకు వెలుగు లేకపోతే ఎందుకు? అది వ్యర్థమే కదా. నీకు వెలుగు కనిపించలేనప్పుడు నీకు కళ్ళుంటే ఏం ప్రయోజనం? నీకు నేత్రాలుంటే ఏం ప్రయోజనం? వెలుగుంటేనే కదా ఏం ఉపయోగపడతాయి? మన కళ్ళు ఉపయోగపడతాయి. చీకటిలో ఉన్నప్పుడు నీ కళ్ళు ఉపయోగపడతాయా? లేదే, ఉపయోగపడదు. మనం అనుకుంటాం చాలా మట్టికి మంచి కార్యాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఒకరికి సహాయపడుతున్నాం, మంచివే, మంచి క్రియలే, ఓకే, కాదంటే క్రీస్తుని క్రియారూపంగా జీవించాలి, ఓకే, మంచిదే. మనం అనుకుంటాం మనం ఒక పాపం చేసి, ఒక తప్పు చేసి, ఒక పొరపాటు చేసి, తప్పు చేసింది దాన్ని ఏ రీతిగా పోగొట్టుకోవాలనుకుంటారు చాలా మంది. దాన ధర్మాలు చేస్తే చాలు. మనకందరికి చాలా మటుకు తెలుసు, ఒక పాపం చేసినప్పుడు దాన్ని విడుదల పొందాలంటే ఒక మంచి పని చేస్తే చాలు అనుకుంటారు. అది పొరపాటు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులకి అసాధ్యమేమో కానీ నాకు సమస్తము సాధ్యం. ఎందుకంటే నీ పాపము పోగొట్టాలంటే ఎవరికి ఇవ్వాలి? వారే. ఎన్నైనా చేయి నువ్వు, కానీ నీకు రక్షణ రాదు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎంత ధనాన్ని వెచ్చించు, పోతదేమో అనుకుంటుంది, పొరపాటే. కానీ మనలో ఉన్న పాపము పోవాలంటే
మనలో ఉన్నటువంటి దోషము తొలగిపోవాలంటే కారణం ఎవరంటే యేసుక్రీస్తు వారి వల్లనే జరుగుతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, నాకు సాధ్యము అంటున్నాడు. ఆ విషయంలోనే నాకు సమస్తము సాధ్యం అంటున్నాడు. మీకు అసాధ్యమేమో అది, మనకు అసాధ్యమే కదా అది. ఏ రీతిగా పోతుంది మనలో పాపము, మనం ఏమి చేయము, కానీ దేవునికే సాధ్యం. ఇటువంటి గొప్ప విషయాలు ఎఫెసీ పత్రిక ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఒక విషయం, గమ్మత్తైన విషయం ఏంటంటే, యోబు మనకు తెలుసు. యోబు యొక్క చరిత్ర అందరికీ తెలుసు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. కానీ ఒక అవకాశం ఇచ్చాడు ఎవరికి? అపవాదికి. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు అవకాశం. ఏం చేశాడు? యోబు కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. తన ఆస్తిపాస్తులను సర్వనాశనం చేశాడు. ఎంతోసేపు కాదు ఇది. అంటే ఎలా చూస్తున్నాడంటే అపవాది, ఒక మనిషి లోబడితే, లోకానికి లోబడితే ఎలా చేయాలని చూస్తున్నాడు తెలుసు. యోబు ఎంత భక్తుడు, చిరుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అటువంటి యోబునే ఎలా చేశాడంటే అపవాది, చివరికి ప్రాణం పోయేటట్టు పరిస్థితి తీసుకొచ్చేసాడు. ఎవరిని? యోబుని. అంటే ఎంత అవకాశంగా చూస్తున్నాడు చూడండి అపవాది. అంత భక్తున్నే ఎలా చేశాడంటే మన యొక్క పరిస్థితి ఏంటి? అంత యథార్థం కలిగినట్టు యోబునే ఆ పరిస్థితి తీసుకొచ్చాడంటే అపవాది, మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ విషయం, మన పరిస్థితి ఏంటి? అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాడు యోబు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కుటుంబంతో సంతోషంతో ఉంటున్నాడు, తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ సమయంలో ఒకవేళ చెప్పుకుంటే ఒక అరగంటలో చనిపోయి ఉండొచ్చు ఇదంతా. తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తన ఆస్తి పోయింది, తనకేం కలిగింది? అనారోగ్యం కలిగింది. ఎన్ని సమస్యలు వచ్చింది అంటే ఎంత గురిపెట్టి చూస్తున్నాడు చూడండి అపవాది. ఏం చెయ్యాలని మనిషిని ఎలా పడగొట్టాలని చూస్తున్నాడు. ఒక అవకాశం వచ్చింది, దేవుని నుంచి ఒక అవకాశం వచ్చింది, వెంటనే తారుమారు చేసేసాడు. ఎవరిని? యోబు. తన జీవితాన్ని తారుమారు చేసేసాడు. మరి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే చూద్దాం, ఇంకో లేఖనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కాదు, మీకు కూడా ఏమిస్తానంటున్నాడు? నీతి కిరీటం ఇస్తానంటున్నాడు. కానీ నేనేం చేశానంటున్నాడు అపోస్తలుడైన పౌలు? మంచి పోరాటం అంటే యుద్ధంలో నేను విజయం సాధించాను అంటే ఏంటి అర్థము? విశ్వాసం అనే డాలు పట్టుకున్నాడు అపోస్తలుడైన పౌలు. సిద్ధ మనసు గల జోడు తొడుకున్నాడు అపోస్తలుడైన పౌలు. తన శిరస్త్రాలను ధరించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. రక్షణ భాగ్యం పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే ఈ మాట ఏమంటున్నాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని, నాకు ఏం వస్తుంది అంటున్నాడు. తనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీతి కిరీటము. నాకే కాదు, మీరు కూడా అలా జీవిస్తే, మీరు కూడా పోరాడితే, విజయం సాధిస్తే మీకు కూడా నీతి కిరీటం ఉంటుంది. మరో లేఖనం చూద్దాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మధురమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును
రక్షణ నిరీక్షను శిరస్త్రానం ధరించుకుందాము. ఇక్కడ కూడా సంఘంతో మాట్లాడుతున్నాడు. రక్షణ శిరస్త్రానము. మనం అనుకుంటాం మనం ఏదో యుద్ధం చేస్తున్నాము. కాదు, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, నువ్వు దేవుని పక్షాన ఉన్నప్పుడు దేవుడే నీ పక్షాన యుద్ధము జరిగిస్తాడు. కానీ నువ్వు నిలబడాలి కదా. రక్షణ అనే శిరస్త్రానం నువ్వు ధరించుకోవాలి కదా. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి కదా. ఆత్మ ఖడ్గం అనే వాక్యం నువ్వు ధరించాలి కదా. అది ధరిస్తేనే నువ్వు విజయం సాధిస్తావు. వాక్యం అనే ఖడ్గము ధరించినప్పుడు నువ్వు యుద్ధంలో విజయం సాధిస్తావు. యుద్ధంలో విజయం సాధిస్తావు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకి మూడే విషయాలు మనకి ఎదురొస్తాయి ప్రతి ఒక్కరికి. ఎవరంటే లోకము, సాతాను, శరీరం. అపవాది, లోకము, శరీరము. అందుకే వీటన్నిటికీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఇవన్నీ ధరించుకోమంటున్నాడు. జాగ్రత్త. లోకము జాగ్రత్త, అపవాది జాగ్రత్త. వీటన్నిటిని నీకు విజయం కావాలంటే ఇవన్నీ ధరించుకోవాలంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ విషయం గురించి వాటి నుంచి నువ్వు తొలగిపోవాలంటే, విజయం సాధించాలంటే ఇవన్నీ ధరించుకోవాలంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే నేను మంచి పోరాటము పోరాడుతుని. ఎంత 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 విశ్వాసంతో చెప్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. నేను విజయం సాధించాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలే చెప్పుకొని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. నీ గురించి ఇతరులు చెప్పడం కాదు, తనకు తానే చెప్పుకుంటున్నాడు. అంత విశ్వాసం చూడండి అపోస్తలుడైన పౌలు. తన గురించే చెప్పుకుంటున్నాడు. నేను నీతి కిరీటము సంపాదించుకుంటేనే. ఎవరు చెప్పగలరు అలాగా? నేను విశ్వాసంలో డాలుని పట్టుకున్నాను. విశ్వాసం అనే డాలుని. ఇదిగో నేను అన్ని విజయం సాధించాను. నాకు పరలోకమందు ఏముంది? నీతి కిరీటము. పౌలే చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఏ భక్తుడు చెప్పట్లేదు. కానీ అపోస్తలుడైన పౌలే అంటున్నాడు. తనకు తానే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు నీతి కిరీటం ఉంది. మీకు కూడా ఉంటుంది. మీరు కూడా నిలబడితే మీకు కూడా ఉంటుంది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం విజయం సాధించాలంటే ఇవన్నీ మనకి అవసరం. ఏదో మాటలతో విజయం సాధించేద్దాం అనుకుంటే అది పొరపాటు. ఏదో నీకున్నట్టు బలంగా చూసి అది విజయం సాధించేయచ్చు అనుకుంటే అది పొరపాటే. ఏదో నా వెనుక ఉన్నారు చాలా మంది, నేను విజయం సాధించవచ్చు అనుకుంటే అది పొరపాటే. నీకంటే తెలివైన వాడు ఎవరో? అపవాది. నీకంటే తెలివైన వాడు అపవాది. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం విశ్వాసంలో ముందుకు సాగాలి. పడిపోకూడదు. ఏ విషయంలో నువ్వు పడిపోతావు అని చూస్తున్నాడు అపవాది. అందుకే మనం ధైర్యంగా నిలబడాలి అపవాది ముందు. నేను ఏమి చేయలేను, నా వల్ల కాదని నువ్వు వెనుదిరిగితే, చెప్పాను కదా ఇంతాక, వాడి వలలో పడిపోతావు. ఎందుకంటే నీకు వెనక భాగము ఏది నీకు సెక్యూరిటీ లేదు. వెంటనే నేను పడగొడతాను, ఒక్క బాణం వేస్తాను. కానీ మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే విషయము, మనం ఎదురుగా నిలబడి పోరాడాలి. సాతానుతో, అపవాదితో పోరాడాలి. యుద్ధం చేయాలంటే మనకి ఇవన్నీ కూడా అవసరం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు, సంఘ సభ్యులకు రాస్తున్నాడు, మీరు భయపడకండి, ఇగో ఇవన్నీ ధరించండి, మీకే విజయం వచ్చింది. మనం కూడా విజయం సాధించాలంటే అపవాది తంత్రముల నుంచి మనం బయటపడాలంటే, అపవాది నుంచి చిక్కుల నుంచి మనం బయటపడాలంటే మనం కూడా
ఇవన్నీ ధరించాలి. విశ్వాసం దాన్ని పట్టుకోవాలి. సిద్ధ మనసు కలిగినట్టు జోడు తూర్చుకోవాలి. రక్షణ అనే శిరస్రాణం అమర్చుకోవాలి. మనం ఆత్మ కట్టం అనేది కట్టం పట్టుకోవాలి. వాక్యం అని కట్టం పట్టుకోవాలి. ఇవన్నీ వివరిస్తున్నాడు. ఇవన్నీ ఉంటే మరి మనకెందుకు భయం? ఒకవేళ అటువంటి అన్ని నువ్వు ధరిస్తే నీకు భయం ఎందుకు? మనకి భయం లేదు, మనకి విజయమే. అందుకే దేవుడు ఏమంటాడు? యుద్ధము యెహోవాది, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, భయపడకండి. కానీ మీరు నిలబడండి, మీరు నిలబడండి. నేను చూస్తుంటాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఆది కాండం నుంచి మనం పాత నిబంధన కాలం వరకు మనం చూస్తున్నాం. అన్ని యుద్ధాలే ఎవరు జరిగించారు? దేవుడే. దేవుడే దేవుని ప్రజల పక్షాన ఉన్నాడు. వారి పక్షాన్ని యుద్ధాలు చేశాడు దేవుడు. వారి క్షేమాన్ని కోరుకున్నాడు. వారి క్షేమంగా ఉండాలని చూశాడు దేవుడు. వారికి తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. మీరు నిలబడి, మీరు నడవండి అన్నాడు. ఎర్ర సముద్రం బయలుదేరారు. నేను చూసుకుంటాను అన్నాడు. యుద్ధం చేశాడు. ఎన్నో విషయాలు మేలు చేశారు. కానీ వారు అపనమ్మకంగా జీవించారు, అవిశ్వాసంతో అలా ఉండవద్దని కొత్త నిబంధనలో దేవుడు బయలుపరుస్తున్నాడు. మన విశ్వాసం మనం కాపాడుకుందాం. మన విశ్వాసం మనం కాపాడుకుని నిలబడతాం. అపవాది నుంచి విజయం సాధిద్దాం. ఎప్పుడైతే నువ్వు దేవుని అనుసరించి నడుస్తావో, వాక్యమని ఖడ్గాన్ని నువ్వు పట్టుకుంటావు, విశ్వాసం దాని పట్టుకుని అన్ని విషయాల్లో సమస్తము నీకు విజయమే. వాటిని దీవించి ఆశీర్వదించారు. మహాపరిశుద్ధుడైన తండ్రి నాయన, ప్రేమమయ రక్షకుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన యుద్ధం యెహోవాదే అనే విషయంగా జ్ఞానించారు. ఆయన బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు చేస్తాను. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయంలో కదిలిపరుచుకున్నాయి. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందరినీ దర్శించబడతారు. నా వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నెమ్మదిస్తుంది. ఆ రీతిగా జీవించిన ప్రతి బిడ్డని దర్శించాలి. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ యొక్క ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, అదే రీతిని ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.